సో మనకి 2016 ఇప్పుడు మనం టీఎస్పీఎస్సి పేపర్ చూసాం కదా, అప్పటి 2016 పేపర్. సో అట్లనే మన 2016లో మనకి ఒకసారి ఏపీపీఎస్సి ఇచ్చిన పేపర్ చూద్దాం. ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు మనకి పేపర్ 2 సెక్షన్ 1లో ఇండియన్ హిస్టరీ గురించి ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారని. అయితే మనకి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్, కంపేర్ ఈనయాన అండ్ మహాయాన బుద్ధిజం. అండ్ యూ నో వెరీ వెల్, 4th Buddhist Council, the Buddhism was divided into Hinayana and Mahayana. Yes. Compare Hinayana and Mahayana Buddhism. Why did Buddhism becomes popular and decline subsequently? మనకు తెలుసు 62 మతాలు, కొత్త మతాలు బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన 6వ శతాబ్దంలో. అందులో మోస్ట్ పాపులర్ రిలీజన్ బుద్ధిజం. వై డిడ్ బుద్ధిజం బికమ్స్ పాపులర్? ఎందుకు బుద్ధిజం పాపులర్ అయిందని చెప్పాలి. అంతేకాకుండా ఆయన డిక్లైన్ సబ్సిక్వెంట్, అది భారతదేశంలో ఎందుకు ఉండకుండా పోయింది, సబ్సిక్వెంట్లీ డిక్లైన్ అయిపోయింది అన్నది ఇంకో పాయింట్ చెప్పాలి. దానికంటే ముందు ఫస్ట్ పేజ్లో ఏం రాయాలి, ఫస్ట్ హాఫ్ ఏం రాయాలంటే ఈనయాన మహాయాన బుద్ధిజం తాలూకా ఏంటమ్మా వాటిని సరిపోల్చి చెప్పాలి. ఈనయాన మరియు మహాయాన బౌద్ధాలని సరిపోల్చండి, కంపేర్ చేయండి. తర్వాత సెకండ్ హాఫ్లో ఏంటి, ఎందుకు పాపులర్ అయ్యింది, ఎందుకు డిక్లైన్ అయింది సెకండ్ హాఫ్లో చెప్పాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మేజర్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ దట్ ఫ్లరిష్డ్ డ్యూరింగ్ పోస్ట్ మోడర్న్ పీరియడ్. మనకు పోస్ట్ మోడర్న్ పీరియడ్లో మనం ఇందాక చెప్పుకున్నాం ఏమి, వాట్ ఆర్ ద ఆర్ట్స్, గాంధార, మధుర, అమరావతి స్కూల్స్. ఇవి ఈ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్స్ మనకి ఫ్లరిష్ అయ్యాయి, వాటి గురించి చెప్పమని అంటున్నాడు. ఏంటి వాటిలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు ఉదాహరణకు ఒక పాయింట్ చెప్పాలంటే, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకి ఫిజికల్ ఫీచర్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది, ఇంకా అన్నీ రాయాలి అందులో ఉన్నవన్నీ. అదే మనకు మధురాలో చూస్తే స్పిరిచువల్ ఫీచర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అదే అమరావతిలో మనం చూసుకున్నట్టయితే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్. ఇది మనకి ఒక రకంగా అంటే ఇవి రాయాలి అంటే అని నేను చెప్తున్నాను. ఏంటి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మేజర్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. వాటి మధ్య మౌర్యుల కాలంలో తర్వాత ప్రాబల్యంలో ఉన్నటువంటి ప్రముఖ రీతులు, కళారీతులు, శైలుల యొక్క ముఖ్య లక్షణాలను తెలపండి అని చెప్పడం జరిగింది. సో అవి మనకు గాంధార, అమరావతి, మధుర గురించి రాయాలి. నెక్స్ట్, డిస్క్రైబ్ మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ గ్రేట్ మొఘల్స్ టు ఇండియన్ ఆర్కిటెక్చర్. ఇండియన్ ఆర్కిటెక్చర్, భారతదేశ వాస్తు నిర్మాణ శైలికి ఈ గ్రేట్ మొఘల్స్ అంటే ఎవరు మనకి, మొట్టమొదటిగా 1526 నుంచి 1707 వరకు బాబర్ టు ఔరంగజేబ్, వీళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని చెప్పండి అని చెప్పడం జరిగింది. డిస్క్రైబ్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రేట్ మొఘల్స్ టు ఇండియన్ ఆర్కిటెక్చర్. భారతీయ వాస్తు నిర్మాణ శైలిలో గొప్ప మొఘల్ పాలకుల పాత్రలోని ముఖ్య విషయాలను వివరించండి. సో అది మొత్తం రాస్తే మనకి ఒక ఎస్సే అయిపోతుందమ్మా, జనరల్ ఎస్సే. కానీ అందుకే ఇక్కడ ఒక పాయింట్ అన్నారు చూసారా, డిస్క్రైబ్ మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ గ్రేట్ మొఘల్స్ టు ఇండియన్ ఆర్కిటెక్చర్. మేజర్ కాంట్రిబ్యూషన్ కాదు, మేజర్ కాంట్రిబ్యూషన్స్ అంటే ముఖ్యమైన ఏదో అది చెప్పండి. మొత్తం చెప్తే మనకి చాలా ఒక జనరల్ ఎస్సే అంత రాయొచ్చు మనం, కానీ మనం ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్లో రాయాలి కాబట్టి మనకి ముఖ్య విషయాలను వివరించండి అని అడగడం జరిగింది. అంటే మనకు మేజర్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్, వాట్ ఈజ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్. ఇవన్నీ చెప్పాలమ్మా. ఏంటి మనకు ఉమెన్ టాంబ్ కానీ, లేకపోతే తాజ్మహల్ కానీ, ఏవైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్గా, రెడ్ ఫోర్ట్ కానీ, మోతీ మసీద్ కానీ, జామా మసీద్ కానీ, సో అన్నిటినీ ఇవన్నీ నేను ద మేజర్ కాంట్రిబ్యూషన్ చెప్పాను, వీటిని వివరంగా మనం డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ ద కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో మనకు విజయనగర ఎంపైర్ అనగానే మనకు కల్చరల్ కాంట్రిబ్యూషన్ గుర్తొస్తుంది. ఎందుకంటే మనకు శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తారు ఫస్ట్, ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ విజయనగర కింగ్డమ్. సో అతను గొప్ప రూలర్ మాత్రమే కాకుండా అతను గొప్ప స్కాలర్, అతను రాసినటువంటి కావ్యాలు మనకు తెలుసు. అట్లానే అతని కోట్ల అష్టదిగ్గజాలు ఉన్నారు, వాళ్ళు రాసిన కావ్యాలు మనకు తెలుసు. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే సంస్కృత వికాసంలో వీళ్ళు పాత్ర ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ కూడా అట్లనే అడిగారు, ఏంటి, వాట్ ఈస్ ద కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సాంస్కృతిక వికాసంలో విజయనగర రాజ్యపు పాత్రను వివరించండి అని. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ద పీరియడ్ బిట్వీన్ 1885 to 1905 is the period of moderates in Indian freedom struggle. In light of the above statement, describe the contribution of early nationalists, or you can call it as moderates, in organizing the national movement. Yes, మనం ఇందాక చెప్పుకుని ఇక్కడ ఉంది కదమ్మా, చూడండి 1885 to 1905
దాన్ని మనం మితవాది యుగం అంటాం. అంటే ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మితవాదులు, మోడరేట్స్. దాదాబాయి నౌరోజీ గారు, ఫిరోజ్ షమాతా గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, వీళ్ళందరూ. సో ఏమడిగారు క్వశ్చన్? ద పీరియడ్ బిట్వీన్ 1885 to 1905 ఈజ్ ద పీరియడ్ ఆఫ్ మోడరేట్స్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇట్ ఇస్ స్టేట్మెంట్. మీరేం చెప్పాల్సిన అతనే చెప్పేశాడు ఆ విషయాన్ని. కానీ ఏమడుగుతున్నాడు క్వశ్చన్? ఇన్ లైట్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎర్లీ నేషనలిస్ట్ ఆర్ మోడరేట్స్. ఈ మోడరేట్స్ తల కాంట్రిబ్యూషన్ ఏంటి ఇన్ ఆర్గనైజింగ్ ది నేషనల్ మూమెంట్. నేషనల్ మూమెంట్ని అంటే మనం ఏంటి, ఈ స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో మితవాదుల పాత్రని వివరించండి, డిస్క్రైబ్, వివరించండి అని చెప్పడం జరిగిందన్నమాట. సో అయితే మనకి 1885 నుంచి 1905 వరకు ఒక్క మూమెంట్ కూడా చేయలేదు వాళ్ళు మోడరేట్స్. మనకు మూమెంట్స్ ఏముండవు. మూమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? 1905 నుంచి. ఏంది? మనకు వందే మాతరం మూమెంట్ బై ఎక్స్ట్రీమిస్ట్. అంటే మనకి ఒక్క మూమెంట్ కూడా చేయలేదు. కానీ ఏమడుగుతున్నాడు? ఈ మోడరేట్స్ ఈ ద నేషనల్ మూమెంట్ని, ఈ జాతీయ స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో వాళ్ళ పాత్ర ఏంటి అని చెప్పడం జరిగింది. ఏంటన్నది మీరు చెప్పాలి. 1885 నుంచి 1905 వరకు ఎట్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి దశలో దాన్ని ఎట్లా కాపాడుకుంటూ వచ్చారు ఒక చిన్న ఆర్గనైజేషన్ని, అట్లానే ఎట్లా వీళ్ళు డైరెక్ట్గా ఉద్యమాల ద్వారా ఈ ఫైట్ చేయకుండా వాళ్ళు ఫైట్ చేసినటువంటి మెథడ్ పీపీపీ ఏదైతే ఉందో దాని ద్వారా ఫైట్ చేసి వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా అవేర్నెస్ తీసుకొచ్చారు. సో ప్రజల్లో వాళ్ళు చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు వాళ్ళు ఉద్యమాలు స్టార్ట్ చేయనప్పటికీ. సో 1885 నుంచి 1905 వరకు మనం చూస్తే ఏం చేశారంటే ఏమీ బయట కనపడదు, కానీ లోపల చాలా ఉంటుందమ్మా. ఏంటదంటే మనకి పార్లమెంటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటో తెలిపారు ప్రజలకి. అప్పటి వరకు మనం కింగ్షిప్ రూల్లో ఉన్నాం. సో మొట్టమొదటిగా భారతీయులకు పార్లమెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే తెలీదు, పార్లమెంటేరియన్ ప్రభుత్వం. సో మనకి లిబర్టీ అంటే ఏంటో చెప్పారు, ఈక్వాలిటీ అంటే ఏంటో చెప్పారు, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో చెప్పారు. ఇవన్నిటిని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి మాట్లాడే స్థితికి వాళ్ళని తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే ఇంతే కాకుండా ఈ డ్రైన్ థీరీస్ మీద, అంటే భారతదేశం నుంచి ఎట్లా డబ్బు పోతుందని దాదాబాయి నౌరోజీ గారు, రమేష్ దత్ ఇలాంటి వాళ్ళు చాలామంది వాటిపైన బుక్స్ రాసి, అంతేకాకుండా వీళ్ళ పత్రికల ద్వారా ఈ మితవాదులు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఉద్యమంలో నెక్స్ట్ రాబోయే తరాలకి వాళ్ళని రెడీ చేశారు. ఇవన్నీ మనం చెప్పాలమ్మా. సో అంటే ఇదంతా మనకి కనిపించింది, కానీ ఇవన్నీ ఎట్లా వాళ్ళు ఐఎన్సీని కాపాడుకుంటూ వచ్చారు ఫస్ట్ 20 years 1885 to 1905. నెక్స్ట్ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857. ఎక్స్ప్లెయిన్ వెదర్ ఇట్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో 1857 తిరుగుబాటు యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యతను వివరించండి అని చెప్పడం జరిగింది. డిస్క్రైబ్ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857. ఇది ఆఫ్ పార్ట్. మనం చూస్తే చాలా క్వశ్చన్లు 2 questions ఉన్నాయి ఒకే క్వశ్చన్లో. సగం ఆఫ్ పార్ట్ ఏమో ఒకటి, ఇంకోటి. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో చూస్తే డిస్క్రైబ్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రివోల్ట్ ఆఫ్ 1857 అనేది ఫస్ట్ పార్ట్. 1857 తిరుగుబాటు యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యత వివరించండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ వెదర్ ఇట్ క్యాన్ బి టర్మ్డ్ యాజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్ర సంగ్రామం అనవచ్చా, తెలపండి అని అనడం జరిగింది. సో దీనికి మనం చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ 1857 తిరుగుబాటు స్వభావం ప్రాముఖ్యత గురించి. సో దాన్ని మనం కొంచెం చాలా దగ్గరగా తీసుకొని, సో ఏది అవసరమో దాన్ని ఈ క్వశ్చన్కి ఆన్సర్గా రాయాల్సి ఉన్న పరిస్థితి ఉంటుంది. బస్ కొన్ని చోట్ల మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు, మనం అక్కడ ఎలాబొరేట్గా రాయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోద్ది, దాన్ని కొంచెం బ్రీఫ్గా, సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ ఆన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది మెథడ్స్ ఎంప్లాయిడ్ బై మహాత్మా గాంధీ టు మొబలైజ్ మాసెస్. జన బాహుల్యాన్ని సమీకరించడానికి మహాత్మా గాంధీ అనుసరించిన పద్ధతుల పటుత్వం, ఎఫెక్టివ్నెస్ వ్యాఖ్యానించండి. గాంధీజీ అంటేనే మనకి ఏంటమ్మా, మనకి మొబలైజేషన్ ఆఫ్ మాస్ అని వస్తుంది మనకి. ఎందుకంటే మితవాదులు, అతివాదులు చేయలేనటువంటి పని గాంధీజీ గారు చేశారు. అసలు మనం చూసుకున్నట్టయితే జనరల్గా చెప్పుకుంటే ఓవరాల్గా 2% ఆఫ్ ది పీపుల్ పార్టిసిపేటెడ్
ఇన్ ద మోడరేట్ పేస్ నేషనల్ మూమెంట్లో మనకు ఒక 25 to 30% పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ద టైమ్ ఆఫ్ మనకి ఎక్స్ట్రీమిస్ట్ టైం పీరియడ్లో 1905 to 1920. గాంధీయన్ పేజ్లో అందరూ పాల్గొన్నారు. అర్బన్ అప్పర్ క్లాస్, అర్బన్ మిడిల్ క్లాస్, అర్బన్ లోయర్ క్లాస్ అండ్ రూరల్ అప్పర్ క్లాస్, రూరల్ మిడిల్ క్లాస్, రూరల్ లోయర్ క్లాస్. ఇంత జనబాహుల్యాన్ని సమీకరించడానికి మహాత్మా గాంధీ అనుసరించిన పద్ధతుల పటుత్వం ఎట్లాంటిదో వ్యాఖ్యానించండి, కామెంట్ వ్యాఖ్యానించండి అని చెప్పడం జరిగిందమ్మా. సో అది మనం గాంధీ గారి పద్ధతులు ఏంటి ఎట్లా అనేవి మీరు అవన్నీ రాయాలి. నెక్స్ట్, వి మస్ట్ హోల్డ్ ఫాస్ట్ టు కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఫర్ అచీవింగ్ అవర్ సోషల్ అండ్ ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్. Briefly explain the significance of the statement of Dr. B.R. Ambedkar with reference to his achievements. Also explain its relevance in the present protect democracy. సో ద క్వశ్చన్ చాలా పెద్దగా ఉందమ్మా. అయితే మనం చూస్తే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. సామాజిక మరియు ఆర్థిక లక్ష్యములు సాధించడంలో మనం ఎల్లప్పుడూ రాజ్యాంగబద్ధమైన పద్ధతులను గట్టిగా పాటించాలి. వి మస్ట్ హోల్డ్ ఫాస్ట్ టు కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఫర్ అచీవింగ్ అవర్ సోషల్ అండ్ ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్. ఇది ఒక స్టేట్మెంట్ అమ్మా. అయితే ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? అంబేద్కర్ గారు ఇచ్చారు. అయితే అంబేద్కర్ మహాశయుడు సెలవిచ్చినటువంటి ఈ సిద్ధాంతం తాలూకా ప్రాముఖ్యతను ఆయన సాధించిన విజయాల సందర్భంగా వివరించమని చెప్తూ, అలాగే ఈ స్టేట్మెంట్ ప్రస్తుతం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఎట్లా అవసరం అవుతుందో తెలపమని చెప్పడం జరిగిందమ్మా. ఎస్, క్లియర్. అండ్ ఏంటమ్మా, మనకి సామాజిక ఆర్థిక లక్ష్యాలు అంటే మనం ఏంటి, సోషల్ అండ్ ఎకనామికల్ ఆబ్జెక్టివ్స్ సాధించాలంటే ఎట్లా సాధించాలి? రాజ్యాంగమైన పద్ధతులను అనుసరిస్తూ సాధించాలి. సో వాటిని అనుసరిస్తూ అంబేద్కర్ గారు ఎట్లా సాధించారు, అట్లానే ఈ స్టేట్మెంటు ప్రజెంట్ కాలపు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎట్లా ఉపడుతుందని చెప్పాల్సి ఉంటుంది. సో ఇది మనకి 4th క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్, కామెంట్ ఆన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ పీజెంట్ మూమెంట్స్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. కామెంట్ ఆన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ పీజెంట్ మూమెంట్స్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఎస్, స్వతంత్ర సంగ్రామంలో కర్షక ఉద్యమాల పాత్రను కూడా వ్యాఖ్యానించండి. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే 70% ఆఫ్ ది పీపుల్ ఎప్పుడు ఎక్కడ ఉంటారు? ఈ పల్లెల్లోనే ఉంటారు, విలేజెస్లోనే. ఎవరాలు ముఖ్యంగా ఈ అగ్రికల్చరిస్ట్ అంటే కర్షకులు. అయితే వీళ్ళ పాత్ర ఎట్లాంటిది? స్వతంత్ర సంగ్రామంలో కర్షక ఉద్యమాల పాత్ర మనం చెప్పాను. 1857 నుంచి బ్రిటిష్ పార్లమెంట్ రూల్ చేసిన కాడి నుంచి 1947 వరకు 75 మేజర్ పీజెంట్ మూమెంట్స్ ఇక్కడ భారతదేశంలో 75 మేజర్, మరి మైనర్ లెక్కలేదు. మరి దీని ద్వారా ప్రజల్లో ఎంత అవేర్నెస్ వచ్చి ఉంటే చూడండి. సో ఎట్లా వచ్చింది, ఏమొచ్చిందని మొత్తం మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. ఏంటి? కామెంట్ ఆన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ పీజెంట్ మూమెంట్స్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. స్వతంత్ర సంగ్రామంలో కర్షక ఉద్యమాల పాత్రపై వ్యాఖ్యానించండి. కామెంట్. నెక్స్ట్, ఎనలైజ్ ది రోల్ ఆఫ్ కమ్యూనలిజం ఇన్ ద పార్టిషన్ ఆఫ్ ది కంట్రీ. దేశ విభజనలో మతోన్మాదపు పాత్రను విశ్లేషించండి. మీకు తెలుసు 1947 ఆగస్టు 14 బ్రిటిష్ ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది. అండ్ ఆగస్ట్ 15 ఇండియా గాట్ ఇండిపెండెన్స్. ఈ స్వతంత్ర విభజన, దేశ విభజనలో కూడా మనం చూసుకున్నాం. 4 కమిటీస్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. 1944 రాజగోపాలాచారి ఫార్ములా, 1945 వెవెల్ ప్లాన్, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ 1947 మనకి మౌంట్ బాటన్ ప్లాన్ ఆర్ జూన్ ప్లాన్. ఈవెన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండిపెండెన్స్ ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లా గొడవలు భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. ముస్లిమ్స్ ఏదర్ డివైడ్ ఇండియా ఆర్ డిస్ట్రాయ్ ఇండియా అనడం కూడా జరిగింది.